ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనమైతే బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. బయటకంటే డీమార్ట్కి వెళ్ళి ఉంటుంది. డీమార్ట్కి వెళ్ళి వచ్చేటప్పుడు రెస్టారెంట్కి వెళ్దాం అనుకుని వెళ్ళాము. యాక్చువల్గా పోయింది రెస్టారెంట్ కోసం. అలానే రెస్టారెంట్కి వెళ్తున్నాం కదా డిన్నర్కి. డీమార్ట్కి వెళ్ళేసి షాపింగ్ చేసుకొని అక్కడే జుడియో ఉంటుంది. జుడియోలో క్లాతింగ్ తీసుకుందాం అనేసి 3 పనులు అయిపోతాయని వెళ్ళామన్నమాట. అఖిల్కి సమ్మర్ హాలిడేస్ కదా, పాపం ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఇంట్లోనే బోర్ వస్తుంది. ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరనమాట బయట ఆడుకోవడానికి. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది నాన్న కొత్త ప్లేస్కి అంటే, ఎక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. సర్లే డిన్నర్కి వెళ్దామా అంటే సరే అన్నమాట. సరే అనేసి డిన్నర్కి వెళ్ళే ముందు ఈవినింగ్ బయలుదేరామనుకో బయటికి, అప్పుడు షాపింగ్ అయిపోతుంది, గ్రాసరీ కొనడం అయిపోతుంది. వచ్చేటప్పుడు డిన్నర్ చేసేసి రావచ్చు అనేసి అయితే వెళ్ళాము. 4 o'clockకి టీ మిల్క్ తాగేసి వెళ్ళిపోయాము. చెట్లకు నీళ్ళు పోసి పూలు తెంపేసుకొని అయితే వెళ్ళాము. వెళ్ళింది ఏంటి, బోయినపల్లిలోనే అనమాట, మన దగ్గరలోనే. బోయినపల్లి మనకి డైరీ ఫామ్ రోడ్లో, అక్కడ డీమార్ట్ పెట్టి కూడా ఒక 2 years అవుతున్నట్టుంది. అక్కడ ఈ మధ్య చాలా మాల్స్ అయితే ఉన్నాయి. అక్కడే జుడియో కూడా చాలా పెద్దగా ఉంటుంది. అయితే అక్కడే జుడియోలో క్లాతింగ్ తీసుకొని డీమార్ట్కి వెళ్ళేసి గ్రాసరీస్ తీసుకొని తర్వాత రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇవి 3 కూడా పక్కనే అనమాట. ఈ యొక్క రెస్టారెంట్ అయితే జుడియోలోనే అనమాట. జుడియో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. చాలా బాగున్నాయి అసలు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఆంబియన్స్ కూడా చాలా బాగుంది అనమాట. క్రౌడ్ కూడా అంతేం ఎక్కువ లేరు. కొత్త రెస్టారెంట్ అనుకుంటా నాకు తెలిసి. చాలా టేస్ట్ అయితే బాగుంది. అయితే మేము వెళ్ళింది గురువారం రోజు అనమాట. మేడే రోజు వెళ్ళాము. అది మా ఆయనకి హాలిడే కదా, యాక్చువల్గా బయటకి ఎక్కడికైనా వెళ్దామా అనుకున్నాము. అయితే ఆ రోజు మా ఇంట్లో మా కార్ లేదనమాట. అందుకోసమని ఇంకా కార్ లేదు, లాంగ్ డ్రైవ్ వెళ్ళడం కోసం అనేసి బైక్ పైన అయితే వెళ్ళాము. ఆ రోజు వెళ్ళేసి షాపింగ్ చేసేసుకొని డిన్నర్కి అయితే వచ్చాము. అయితే యాక్చువల్గా మేము వెళ్ళింది రోబో రెస్టారెంట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, రోబోట్ కోసం అని వెళ్ళాము. కానీ లక్ బాగాలేక మేము కూర్చున్న టేబుల్ దగ్గరికి కాకుండా మిగిలిన అన్ని టేబుల్స్ దగ్గరికి వస్తుందంట రోబోట్. ఫస్ట్ అయ్యో అనిపించింది. మా అయ్యో నాన్న ఫీల్ అవుతున్నామంటే, మమ్మీ రోబోట్ కోసం కాదు కదా వచ్చింది, ఫుడ్ తినడం కోసం, ఫుడ్ ఎంజాయ్ చేయడం కోసం అంతే కదా అని చిల్లయ్యాడు. అసలు అలా తీసుకోవాలి, పాజిటివ్నెస్ అనిపించింది. మా వాడి దగ్గరికి వెళ్ళి చాలా నేర్చుకోవచ్చు. అసలు ఎంత కష్టాన్నైనా కానీ లైట్ తీసుకోవాలమ్మా అని చెప్తాడు. ఆ చిన్న ఏజ్లో మన పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. అయితే ఫస్ట్ క్రిస్పీ కోన్ అయితే ఆర్డర్ చేశాము. ఎలాగో నాకు ఫాస్టింగ్, నాకు నాన్ వెజ్ తినను కాబట్టి దట్ మార్నింగ్ నేను లంచ్ చేసేసాను. ఇంకా డిన్నర్కి ఈవినింగ్ స్నాక్సే కదా, సరే అనేసి క్రిస్పీ కార్న్స్ నాకు ఒకటి చాలా, ఇంకా వేరే ఏం వద్దని చెప్పాడు. ముగ్గురం షేర్ చేసుకున్నాము. అది తినేసాము. అది తినేస్తూ ఉంటే చికెన్ వచ్చిందనమాట. చికెన్ వాళ్ళిద్దరు తినేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు తినేస్తుంటే నేను వీడియో తీసుకు వాళ్ళు నాన్న అంటున్నాను, మనం ఎప్పుడు బయటకు వెళ్ళాం, మీ మమ్మీ అయితే ఎప్పుడు ఫాస్టింగ్గా ఉంటుంది, కొన్ని మంత్స్ ఏమో మంత్సే తినకుండా ఉంటుంది, నార్మల్ టైంలో వెళ్ళినప్పుడేమో ఫాస్టింగ్ ఉన్న డేస్లో వెళ్తాము. నాకేం తినాలన్న ఫీలింగ్ ఏమి ఉండలేమో, మీరు తినేసేయండి, ఎంజాయ్ చేయండి, నాకు ఎందుకు బయట ఫుడ్ అస్సలు తినాలనిపించదు. ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫుడ్ వెజ్లో అయినా నాన్ వెజ్లో నాకు అస్సలు నచ్చదు. కానీ ఇక్కడ నాకు ఆ క్రిస్పీ కార్న్ ఒకటే తిన్నాను, కానీ సూపర్ అనిపించింది అనమాట. అంతకుముందు మేము ఇక్కడ అప్సిగూడలో వెళ్ళాము రెస్టారెంట్. ఆ రోజు కూడా నాకు సాటర్డే అనమాట. ఆ రోజు అక్కడ సాటర్డే వెళ్ళడానికి రీజన్, హెచ్ఎంటీ నగర్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. నేను పెళ్ళి కాకముందు అక్కడే ఉన్నాను అనమాట, హెచ్ఎంటీ నగర్లో. మస్తు ఉంటుంది, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది. అలానే అక్కడ ఇంకొక పని కూడా ఉండే అనమాట, బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చి ఉంటే అఖిల్ ఫంక్షన్ అప్పుడు ఇచ్చాను, తెచ్చుకోలే, కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి. సరే 2 పనులు అయిపోతే టెంపుల్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు చూడలేదమ్మా, వెళ్దామనేసి వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ డిన్నర్ చేసాము. అక్కడైతే అస్సలు ఫుడ్ నచ్చలేదు. ఇక్కడ ఫుడ్ తిన్నాకైతే సూపర్ అనిపించింది. మనకి దగ్గరలోనే రెస్టారెంట్, మనకి ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, ఫుడ్ కూడా బాగుంది అనిపించింది. ప్రైస్ కూడా రీజనబుల్ అయింది మనకి, మరి ఎక్కువ ఏం ప్రైస్ అవ్వలేదు. మనం తీసుకుందేంటి చికెన్ దమ్ బిర్యానీ, తర్వాత చికెన్ స్టార్టర్స్ తీసుకున్నారు, ఒక డ్రింక్ తీసుకున్నారు, తర్వాత క్రిస్పీ కార్న్స్ తీసుకున్నారు. లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఒక దాన్ని ఏమంటారు స్వీట్ తీసుకున్నారన్నమాట. అంతే, ఒక వాటర్ బాటిల్. ఇవన్నిటి కలిపి 16 or 18 సంథింగ్ అయినట్టుంది. లాస్ట్లో బిల్ చూపిస్తాను. చూసారా, పేరెంట్స్ ఫీలింగ్, పేరెంట్స్ ఎఫెక్షన్ అటువంటిది ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎవరు చూస్తున్నారు ఏంటి అని అసలు ఆలోచించాం కదా.
మనం తింటూ ఉన్నప్పుడు మన ప్లేట్లో కంటే ఎక్కువ మన పిల్లలకి ఏవి ఇష్టమో అవి ఇవ్వాలి, వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు తింటే మనకు తృప్తి అనిపిస్తుంది. వాళ్ళ నాన్ననేమో పెడతాడు, నాన్న నా ప్లేట్లో మస్తు ఉన్నాయి కదా నాన్న, నీ ప్లేట్లో ఏం లేదు నువ్వు తిను నాన్న అని చెప్తున్నాడు మేడం మా చిన్నోడు. నాకు చాలా నాకు ఇన్ని నాకే పెట్టేస్తున్నావు నాన్న అంటే, నాన్ననేమో నీకు ఎందుకు నాన్న నువ్వు తిను, నేను బయటకు వెళ్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్తో, నేను తింటాను కదా, నువ్వు రెస్టారెంట్స్కి నాతోనే కదా వచ్చేది, ఎప్పుడో ఒకసారి కదా తిన్నానా అని చెప్తున్నాను అనమాట. అసలు పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఎఫెక్షన్ అనేటువంటిది మనము ఊరికే ఫోన్స్ టీవీస్ చూస్తూ ఉంటే ఆ ఎఫెక్షన్, ఆ యొక్క బాండింగ్ రాదు. మనం కాసేపు పిల్లలతో స్పెండ్ చేస్తేనే బాండింగ్ అంటుంది. మనకేమి ఇష్టమో, పేరెంట్స్కి ఏమి ఇష్టమో, పిల్లలకి ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదంటే తెలుస్తుంది. వాళ్ళ యొక్క ఫేస్ ఫీలింగ్స్ కూడా మనకు అర్థమవుతాయి. తర్వాత ఇది ఒక డ్రింక్ తీసుకున్నారు కదా, దీని పేరు ఇది పేరుంది మర్చిపోయాను. అది ఫస్ట్ నేను ఫలుదానా సంథింగ్ ఏదో చెప్పారు, ట్రై చేయమని చెప్పారు. నేను కొంచెం ట్రై చేస్తే నాకు వద్దమ్మా అని చెప్పేసి, ఇక వాళ్ళిద్దరు నాన్ వెజ్గా తినేది, ఫస్ట్ నువ్వు తాగు, నీకు నచ్చితే ఇంకొకటి ట్రై చేస్తాంలే అనేసి, నాకేం వద్దనేసి మీరిద్దరు తాగండి అని చెప్పేసాను. తర్వాత బిర్యానీ వచ్చింది, బిర్యానీ తినేసాను. లాస్ట్లో ఫైనల్గా స్వీట్తోనైతే ఫినిషింగ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా బ్రెడ్, నాకు ఆ విషయం అప్పటికే అన్న బ్రెడ్ అమ్మాయిదని కాదు కాదు అన్నారు. లాస్ట్కి ఒక బుక్కనేమో తిన్నాను. తర్వాత ఈరోజు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు మే 1 రోజు వెళ్ళాం, మే డే రోజు. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే మే 18 రోజు ఇస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ వీడియో చూశాను అన్నమాట. ఇది అయ్యో నేను ఆ రోజు బ్రెడ్ తిన్నాను అని అనుకున్నాను. ఇంకా తెలియకుండా తిన్నాను కదా, ఏం చేసేలేలే అనుకున్నా. ఇది ఏంటంటే మనకి కస్టర్డ్ చేస్తాం కదా, ఆ యొక్క కస్టర్డ్ని తయారు చేసి బ్రెడ్ని ఆ ఎడ్జెస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం దేంట్లోనైతే తయారు చేయాలనుకున్నామో ఆ యొక్క ట్రేలో ఫస్ట్ అడుగు భాగంలో బ్రెడ్ పీసెస్ని వేసేసి, రోస్ట్ ఏం చేయదు, డైరెక్ట్గా పచ్చిగా ఉంటున్న బ్రెడ్ పీసెస్ని వేసి దానిపైన మనం తయారు చేసుకున్నటువంటి కస్టర్డ్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది కదా, గట్టిగా అవుతుంది ఐస్ క్రీమ్లో. అలాగా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుంది, మంచిగా ఉంది. మనకి ఇక్కడ కస్టర్డ్లో మనం ఏంటి పాలు వేడి చేసి, పాలు వేడి అయిపోయిన తర్వాత దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటాం కదా, వేసేసుకొని మంచిగా మరిగిస్తాము. మరిగించేసిన తర్వాత చల్లార్చుకొని మనం నార్మల్ కస్టర్డ్ చేసుకుంటే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసుకొని తింటాం కదా, అలా కాకుండా ఇక్కడ ఏంటంటే బ్రెడ్ని సన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లో వేసేసి ఆ కస్టర్డ్ మిక్స్ని ఆ బ్రెడ్ పైన వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. ఓహో ఇంతేనా అనిపించింది అనమాట. చూసారు 16 ఏమో చేంజ్ చెప్పా, 1700 1750 ఏమో అయినట్టుంది విత్ టిప్తో సహా. నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బిల్లులు చూడడం అలవాటు అనమాట. మా ఆయన అంటే నీకు బిల్లులు పిచ్చేంటి అని. అంతే, నాకే కాదు ఆడవాళ్ళందరూ అలానే ఉంటారు.